రీసెంట్‌గా వారణాసిలోని గంగా నదిలో కొంతమంది ముస్లిం యువకులు బోటు వేసుకొని ఇఫ్తార్ పార్టీ చేసుకున్న విషయం మనందరికీ గుర్తుంది కదా! ఆ ఇఫ్తార్ పార్టీలో భాగంగా వీళ్ళంతా మాంసాన్ని తింటూ దానికి సంబంధించిన ఎముకలు అవి ఇవి గంగా నదిలో పడవేస్తూ అపవిత్రం చేశారు. నిజానికి టెంపుల్ పర్మిసెస్‌లో ఈ విధంగా మాంసాన్ని తినడంపై నిషేధం ఉన్నా కూడా వీళ్ళు కావాలని ఈ విధంగా తింటూ వాటిని వీడియోలు చేసుకుంటూ వైరల్ చేశారు. దీనిపై తాజాగా వారణాసి కోర్టు విచారణ చేస్తూ వీళ్ళందరికీ బెయిల్‌ను పూర్తిగా నిరాకరించింది. వీళ్ళు చేసిన తప్పు మామూలుది కాదు. వీళ్ళు కావాలని ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం నుంచి పవిత్రమైన గంగా జలాన్ని అపవిత్రం చేయడం ఇవన్నీ విషయాలకు పాల్పడ్డారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు బెయిల్‌ను గనక ఇస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక నెగెటివ్ నరేటివ్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్లనే వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు అని వారణాసి కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఈ కేసులో ఈ అరెస్ట్ అయిన 14 మంది ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.